హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టానండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంచుకోవాలి. ఇప్పుడు క్లాత్ నీట్గా సర్దేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా లైను నీట్గా అయితే డ్రా చేసుకోవాలండి. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని నీట్గా సర్దేసుకొని కింద వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత బ్యాక్ టక్స్ వస్తాయి కదండి, వాటి కోసం ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్, హాఫ్ ఇంచ్ అటు సైడ్, ఒక 1 ఇంచ్ అండి. అంటే టేప్ లేదు కాబట్టి ఒక వేలు వెడల్పు పెట్టేసుకోవాలి. తర్వాత మన ఖర్చుల కోసం అండి, మన ఇష్టము. తర్వాత బ్యాక్ నెక్ అండి, డీప్ వచ్చేసి మనం కింద వీపు భాగం అంటాం కదా, అక్కడండి చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి. కింద నుంచి పైకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసిన తర్వాత చంక లూజ్ అండి, చంక దగ్గర అండి పైకే మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ ఉంది కదా, అక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, దాని పైకే మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టక్స్ కోసం వదిలేసాం కదా, అది వదిలేసి మనం ఎగ్జాక్ట్ వేసాం కదా, అక్కడికైతే లైన్ అయితే వేసేసుకోవాలి. తర్వాత నీట్గా సర్దేసుకొని బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం బయట వైపుకి, నెక్ దగ్గర కొంచెం లోపల వైపుకి అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత పొడవు వచ్చేసి మొత్తము బ్లౌజ్ పొడవు వచ్చేసి కొంచెం పైకండి, మనం కుట్టు వేసి ఉంటాం కదా ఆది బ్లౌజ్కి, సో ఆ కుట్టుతో కలిపి కొంచెం పైకి అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నీట్గా సర్దేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసిందండి, మొత్తం వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా, వాటిని మొత్తాన్ని కలిపేసుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర, నెక్, షోల్డర్ మొత్తం అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత అన్నిటిని కలిపేసుకున్న తర్వాత నెక్ దగ్గర చూడండి, కింద వైపు మనం కొంచెం వెడల్పు కావాలంటే వెడల్పు పెట్టేసుకోవచ్చు, లేదా అదే లెంత్లో కావాలంటే అలాగే అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచు పైన, అంటే కొంచెం వేలు వెడల్పున ఇలా కొంచెం ముందరికైతే తీసుకున్నాను. నెక్ తీసేసుకొని ఒక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా కొంచెం కరువు తీస్తే సరిపోతుంది ఇలా నెక్కుకి. తర్వాత ఆర్మ్ రౌండ్ అండి, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా అంతే. టేప్ ఉంటే 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. టేప్ లేదు కాబట్టి ఇక వేలుతో పెట్టేసుకొని అదే 2 గీతలు ఉంటాయి కదండి, అక్కడ వరకు పెట్టేసుకొని ఇలా అయితే లైన్ అయితే గీసేసుకోవాలి. ఒక కరువు తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా, చెస్ట్ లూజ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనము ఈ హ్యాండ్ రౌండ్ వచ్చింది కదా ఆది బ్లౌజ్కి, ఆది బ్లౌజ్ని తీసుకొని నీట్గా ఇక్కడైతే పెట్టేసుకొని చూసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర కుట్టు వేసింది కదా, సో మనం ఆ ఖర్చులకి వదిలేసుకొని పెట్టుకొని చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. నాకైతే లూజ్గా ఉండద్దు, అట్లా ఎక్కువగా ఉండద్దండి, ఎందుకంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే సరిపోయింది, ఇంకా కట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి. నెక్ అయితే అస్సలు కట్ చేయకూడదండి. ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోకుండా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కదా, ఇటు సైడ్ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ అండి కట్ చేసుకోవాలి. మనము హ్యాండ్స్కి ఇట్లా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని పెట్టి, ఆది హ్యాండ్ని పెట్టి చూసుకోవాలండి సరిపోతుందా లేదా ఖర్చులకి. అందుకోసం మనం అలా పెట్టేసుకోకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి నీట్గా. కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను, కొత్త వాళ్ళైతే మీటర్ లైనింగ్ తీసుకోండి. మనం 80 పాయింట్లు అలా తీసుకుంటే సరిపోదు, క్లాత్ అక్కడికక్కడే వస్తుంది, తెలియదు వాళ్ళకి, అందుకోసం చెప్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ పెట్టి చూసుకున్నాను, సరిపోయింది నాకు. కస్టమర్ ఏమన్నారంటే హ్యాండ్ పొడవు వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు. సో నేనైతే ముందర ఒక 1/2 ఇంచు లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచు పెట్టేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ మనం వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవునైతే పెట్టేసుకోవాలి. అదే కష్టం అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ దగ్గరికి అయితే మనం పెట్టేసుకోవాలి. పైన కుట్టు జాయింట్ ఉంది కదండి, జాయింట్ కన్నా కొంచెం పైకి అండి, ఖర్చులకు వదిలేసుకొని కొంచెం పైకి పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అండి, లూజ్ కూడా అంతేనే నీట్గా పట్టేసుకొని ఇక్కడ కూడా చంక లూజ్ అండి, చంక లూజ్ దగ్గర కూడా కొంచెం పైవైపు, కుట్టుకు పైవైపుగా పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి అక్కడికి లైన్ కలిపేసుకోవాలి.
కలిపేసుకొని ఒక 1 నుంచి 1.5 ఇంచ్ కానీ, అంటే వేలు ఒక గీత 2 గీతలమైన కొంచెం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని తర్వాత అయితే కరువు తీసేయాలి, హ్యాండ్ కరువు. ఇలా తీసిన తర్వాత మనం ఎంతైతే ఖర్చులకు పెట్టుకోవాలనుకుంటాం మన ఇష్టం అండి, అంత పెట్టేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం కట్ చేసిన బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా ఇక్కడ మనం కట్ చేసినది అయితే బాడీ పార్ట్ని అయితే తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసుకొని చూసుకోవాలి. చూడండి నాకు ఎగస్ట్రానే వచ్చింది. ఎగస్ట్రా పెట్టుకోవచ్చు, తక్కువ రాకూడదు, ఎగస్ట్రా అయితే ఉండొచ్చు, ఏం కాదు. అందుకేనండి ఆమ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ వచ్చేసి కొంచెం ఎగస్ట్రానే ఉండొచ్చు. మరీ అంత వద్దనేసి నేను కొంచెం తగ్గించేసాను. సరిపోయిందండి. ఇప్పుడు నాకు ఇలాగే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం టక్స్ ఇచ్చుకోవాలండి, మిడిల్ పార్ట్ అనేటట్టు టక్స్ ఇచ్చుకోవాలి మనకు గుర్తుండడం కోసం. అలాగే ఇక్కడ చంక ఎగ్జాక్ట్ మార్క్ ఉంది కదా, అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసాం కదా, సో మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకోవాలండి, ఇలా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది మిడిల్లో ఫ్రంట్ పార్ట్ అండి. మెయిన్ క్రాస్ కటింగ్ అయితే కట్ చేస్తున్నానండి. మీకు స్ట్రైట్ కట్ కావాలంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి అంతే. క్రాస్ కట్ కావాలంటే క్రాస్గా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి ఒక 3 వేళ్ళు పెట్టేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అండి టేప్ కొలతతో అయితే ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలండి. స్ట్రైట్ కట్ అయితే చెప్పాను కదండి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే క్రాస్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా అయితే పెట్టేస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టేసుకొని చుట్టూ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి మనం. అలాగే ఫ్రెండ్స్, నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తున్నారు కదండి, అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ఇంకో వీడియో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీలైనంత వరకు నీట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, నేను ఇంకో వీడియో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఖర్చు కోసం పెట్టేసుకున్నాం కదా, ఆ బ్లౌజ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకో. నెక్ దగ్గర అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత ఆమ్ రౌండ్ అండి, ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం ఫ్రంట్ పార్ట్ కదండి, ఒక 1/2 ఇంచ్ పైన డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసేసుకొనేసి మనము నీట్గా లాగకూడదండి, లాగకుండా షోల్డర్ దగ్గర మన ఖర్చులకు వదిలేసుకొని కొంచెం కింది వైపుగా పెట్టేసుకొని ఖర్చుల కోసం వదిలేసాం కదా, అక్కడి నుంచి నీట్గా సర్దుకుంటూ నెక్ డ్రా చేసుకోవాలండి. లాగకూడదండి, లాగకుండా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ముందర, ఆ ఉక్స్ పార్ట్ వచ్చేసి లైన్ మీద వచ్చేసేయాలండి. దగ్గర 4th ఉక్స్ ఉంటుంది కదండి, 4వ ఉక్స్ అక్కడికి డ్రా టక్స్కి అక్కడ షేర్ బెల్ట్ జాయింట్కి వదిలేసుకొని 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని ఖర్చులతో సహా డ్రా చేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ అండి, మెయిన్ డాట్ ఇంపార్టెంట్ అండి, మనకు లాగకుండా చూసుకొని మిడిల్లోంచి పట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి ఖర్చులతో సహా. తర్వాత చివర్లో అండి, చివర్లో కూడా అంతండి, చంక దగ్గర ఖర్చులకు వదిలేసుకొని కింద కూడా ఖర్చుకు వదిలేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. అయిపోయిందండి, దాని ప్రకారమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము నెక్ అయితే కట్ చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసామో మన ఇష్టం అండి, ఏ నెక్ అయినా డ్రా చేసి ఉంటాం కదా, నెక్కునైతే ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ముందైతే ఎప్పుడు కూడా కట్ చేసుకోవద్దండి క్రాస్ కట్కి అయితే. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. షేర్ బెల్ట్ అండి, కింద సైడ్లు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొనేసి చూసుకోవాలండి, ఎక్కువ ఉందా తక్కువగా ఉందా, ఎక్కువగానే ఉండాలండి, కరెక్ట్ అయితే సరిపోయింది. చూడండి ఇంకా ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే బాడీ పార్ట్స్లో మనం ఖర్చులో ఎక్కువగా తీసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్కి, అందుకోసం అండి ఎగస్ట్రాగా తీసుకున్నాను. తర్వాత కొలతలు పెట్టుకొని చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొంచెం ఎక్కువగానే వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన మొత్తము బాడీ పార్ట్స్ని హ్యాండ్స్ని మొత్తాన్ని పెట్టేసుకొని షేర్ బెల్ట్ని మెయిన్ పీస్కి అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి నేను అటాచ్ చేశాను మెయిన్ పీస్కి. బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ అయితే ఎగ్జాక్ట్గా పెట్టాం కదండి. ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం సపరేట్గా తీసుకోకుండా
మెయిన్ పీస్ అనేది వేస్తానండి. మెయిన్ ఫ్యాబ్రికే వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూసుకొని కట్ చేసుకోవాలండి. ఎగస్ట్రాగా పెట్టేసుకొని తర్వాత లైనింగ్ కన్నా మెయిన్ పీస్ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలండి మొత్తము. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. కటింగ్ వీడియో ప్రాసెస్ అయిపోయింది. చూడండి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, షేర్ బెల్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. కటింగ్ చూసిన వాళ్ళకైతే వీడియో అయితే అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే మొత్తం అటాచ్ చేశానండి గమ్తో. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని కట్ చేశాను, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్. ఇప్పుడైతే కింద అయితే బ్యాక్ బెల్ట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, దాన్ని అయితే చివర్లో ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చివరి వరకు. ఇలా ఎండ్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి లైనింగ్ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నెంబర్ 5 కుట్టు లూజ్ కుట్టు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కుట్టునైతే ఊడదీస్తాము. తర్వాత బ్యాక్ డాట్స్ అండి. డాట్స్ కోసం ఒక పాదం వెడల్పుతో పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొనేసి అక్కడ ఎంత వెడల్పు ఎంత పొడవు పెట్టారనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం టేప్ లేదు కదా, బ్లౌజ్తోని చూసుకొనేసి మనం ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా రావాలండి. టక్స్ కూడా ఇలా వంపుగా బొద్దుగా అయితే రాకూడదు. ఇలా క్రాస్గా అయితే చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. రఫ్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో ఎండింగ్లో 2 చోట్ల రఫ్ చేసుకోవాలి. చూడండి నేను 2 డాట్స్ అయితే వేసేసాను. తర్వాత హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా నెక్కి, ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ తీసుకొని మనము వీటికి లేసు ఇలా వచ్చింది కదండి, కంపెనీ వాళ్ళే లేస్ ఇచ్చారు శారీకి. సో మనము హెమ్మింగ్ పట్టి వేయడానికి లేదు, లోపల తిప్పి కుట్టడానికి లేదు. ఇప్పుడైతే మనము లైనింగ్కి కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి అండి. లాస్ట్ వరకు ఇలాగే కుట్టేసుకుంటూ రావాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలండి అంతే. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇంకో దానికి కూడా అంతే అండి, ఇలాగే చేయాలి. రెండిటికి అయితే కుట్టేసాను. తర్వాత ఒక పీస్ హ్యాండ్ పీస్ తీసుకొని ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను చూడండి. చూడండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూపిస్తాను. ఇలా కుట్టేసింది కదా రాంగ్ సైడ్ అండి. ఇలా రైట్ సైడ్ బ్లౌజ్ మెయిన్ పీస్ అండి ఇలా పెట్టేసుకొనేసి మనం కొంచెం లేస్ బయటకు వచ్చేటట్టు చూసుకొని వాటిపైన రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టేసుకోవాలి పై వైపుకి. రైట్ సైడ్ అనేది కింది వైపుకే ఉండాలండి. ఇలా పెట్టేసుకొనేసి నీట్గా సర్దుకొనేసి మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. కొని ఒక పాదం ఖర్చుతో ఇలా చివర్లో డబల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు అండి. నేనైతే వేయట్లేదు. తర్వాత చుట్టూ లూజ్ కుట్టు పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. మెయిన్ డాట్స్ అయితే వేసుకోవాలి కదండి, డాట్స్ వేసుకోవాలి కదా, 3 డాట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్లో మనము టేప్ కొలత లేదు కాబట్టి బ్లౌజ్తోనే చూసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర చూసుకొని పెట్టేసుకోవాలి కొలత. చూడండి ఫస్ట్లో కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేసుకొని అక్కడి నుంచి బ్లౌజు ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు దగ్గరికి కొంచెం ఇటు సైడ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు కూడా చూసుకోవాలండి. ఇక్కడ నుంచి పొడవు చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఖర్చులకు వదిలేసుకోవాలి. మళ్ళీ తర్వాత పొడవు చూసుకొనేసి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత వెడల్పు అండి, డాట్స్ వెడల్పు చూడండి ఇలా కొంచెం ఫోల్డింగ్ అలా తీస్తే వస్తుంది. ఇక్కడ వరకు పెట్టేసుకొని అక్కడ నుంచి చిన్న ఫోల్డ్ చేస్తే మనం మార్క్ చేసిన కాడికి ఇలా ట్యాప్ చేస్తే మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ కరెక్ట్గా గీసామా లేదా చూసుకొనేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు వెడల్పు అయితే వచ్చేసింది. తర్వాత మిడిల్ డాట్ అండి. ఇక్కడ కూడా అంతే అండి. సగానికి ఫోల్డ్ చేయాలి ఫస్ట్. సగానికి ఫోల్డ్ చేసి దానికన్నా కొంచెం పైకి ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ పడిపోతుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసుకొని కొంచెం ఖర్చు కోసం వదిలేసుకొనేసి అదే ఉక్సులు కుడతాం కదా అక్కడ కొంచెం ఖర్చుకు వదిలేసుకొని అక్కడి నుంచి పొడవు అయితే చూసుకోవాలండి. ఈ డాట్ పొడవు కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడికైతే మార్కింగ్ వేసుకొని థర్డ్ డాట్ అండి తర్వాత అయినా వేసుకోవచ్చు, అది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైనా చూపిస్తాను చూడండి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈక్వల్గా రావాలండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవ్వాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని
చేసుకుంటే ఇలా ఫోల్డింగ్ అనేది పడిపోతుంది. అక్కడైతే మార్కింగ్ అయితే ఇలా గీసేసుకొనేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఎగ్జాక్ట్ పొడవు అయితే చూసుకోవాలండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉందో చూసుకొనేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి 3 డాట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చూడండి ఇలా సర్కిల్ షేప్ రావాలండి. ఎంత విడత అయితే ఉంటుందో ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్ అలాగే ఉండాలి, థర్డ్ డాట్ కూడా అలాగే ఉండాలి. ఇలా అయితే కప్పు సైజు నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ బాగుంటుందండి, ఫినిషింగ్ బాగా వస్తుంది, నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడైతే ఇంకో పార్ట్ తీసుకొని ఆ పార్ట్ పైన ఫస్ట్ పార్ట్ పైన పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తే ఈ మార్కింగ్స్ అనేటివి ఇటుపక్క పార్ట్ పైన కూడా పడిపోతాయండి. పడిపోయిన వాటిని నీట్గా ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా స్ట్రైట్గా రావాలి. షోల్డర్కి స్ట్రైట్గా రావాలంటే పాదం పైకి ఎత్తేసి సూది అనేది కిందికి దింపేసి ఇలా చూసుకొని చెక్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇలా అయితే డాట్ అయితే వచ్చేస్తుంది, మెయిన్ డాట్. తర్వాత మిడిల్ డాట్ అండి. మిడిల్ డాట్ కూడా అంతేనండి, ఉక్స్ దగ్గర సెకండ్ డాటు. ఒక పాదం అంచున పెట్టేసుకొని ఇక్కడ కూడా థర్డ్ డాట్ కూడా అంతేనండి. ఒక పాదం అంచున పెట్టేసుకొని నీట్గా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే 3 డాట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చూడండి కప్పు ఎలా వచ్చిందో ఇలా నీట్గా ఉంటుంది. అలాగే ఇంకో పార్ట్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ నేనైతే స్టిచ్ చేశాను. చూడండి ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి, రెండు చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు షేర్ బెల్ట్ అండి. షేర్ బెల్ట్ కోసము మనము పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాము. 3 పీసెస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదండి. ఇప్పుడైతే లైనింగ్ని, వేస్ట్ని, మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మెయిన్ పీస్ తీసుకొని రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ అండి, లైనింగ్ అనేది ఆ మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని తర్వాత వేస్ట్ పీస్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా వెడల్పుగా, అది పెట్టేసుకోవాలండి. ఇలా 3 పీసెస్ పెట్టేసుకొని ఒక లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా నీట్గా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ అండి, రివర్స్ తిప్పేసి లైనింగ్ వరకు 2 పీసులు రివర్స్ తిప్పేసి ఖర్చులు అనేటివి లైనింగ్ వైపే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా స్టిచ్ అయితే వేసేసుకొనేసి రివర్స్ తిప్పి పెట్టేసుకొనేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంతేనండి. ఇంకో షేర్ బెల్ట్ కూడా అంతేనండి. నేనైతే 2 షేర్ బెల్ట్లు కుట్టేశానండి. చూడండి 2 ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఎదురుగా ఉండేటట్టు చూసుకొనేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొనేసి కొలత అయితే చూసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొనేసి ఉక్స్ సైడ్ అయితే ఫస్ట్ చూసుకోవాలండి, ఉక్స్ సైడ్ మాత్రమే చూసుకోవాలండి, కాజే సైడ్ అయితే చూసుకోకూడదు. ఉక్స్ సైడ్ చూసుకొని చూడండి ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొనేసి ఇక్కడైతే కుట్టుంది కదా, కుట్టుకు కొంచెం పై వైపుకి అయితే కనుక ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ వేసుకున్నాం కదండి మిడిల్లో, ఆ డాట్ పొడవు కూడా చెక్ చేసుకొనేసి అక్కడ కూడా పొడవు ఎంత ఉంది అనేది చూసుకొని చెక్ చేసుకోవాలండి. చూసుకునేసి అక్కడ ఎంత పెట్టేశారు పొడవు అనేది చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ అయితే గీసుకోవాలండి. తర్వాత చివర్లో కూడా అంతేనండి, చివర్లో అయితే ఎంత పెట్టేసుకున్నారు కొలత అనేది చూసుకొని చివర్లో కూడా ఖర్చు కోసం వదిలేసుకొని కొంచెం అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మార్కింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఈ 3ని ఇలా కలిపేసుకోవాలండి క్రాస్గా. ఆ లైన్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం గుర్తు కోసము ఉక్స్ సైడ్ అందేనండి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా ఎదురుగా ఉండేటట్టు మార్కింగ్ అయితే గీసుకొనేసి టక్స్ ఇచ్చుకోవాలండి. చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే చూడండి ఇలా వస్తాయి, ఎదురుగా ఇలా వచ్చేటట్టు చూసుకొని ఒక పార్ట్ తీసుకొని చూపిస్తానని చూడండి. ఇలా రావాలి. ఒక పార్ట్ తీసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి కొంచెం ఎక్కువగా పెట్టేసుకోవాలి, ముందర కొంచెం వదిలేసుకొనేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇలా పెట్టేసుకొని చూడండి మనం డాట్ వేసుకున్నాం కదా, డాట్ చిన్న ఫోల్డ్ అలా చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తే ఎక్కువగా
పీసులు పీసులు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి అది పాదం వైపుకే నీట్గా ఒక పాదం అంచున కుట్టేసుకుంటూ రావాలండి. ఫస్ట్ ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని సరిపోయిందా లేదా ఫ్రంట్లో కానీ లాస్ట్ చివర్లో కానీ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే స్టిచ్ అయితే కొంచెం వేసుకోవాలి. నాకైతే కొంచెం ఎగస్ట్రాగా అయితే వచ్చేసింది. అలాగే ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. ఎక్కువగా పెట్టేసుకుంటాం కదా ఫస్ట్, అది కట్ చేసుకునేసి చివర్లో కూడా చూసుకోవాలండి. ఇక్కడ కూడా అంతేనండి, కొంచెం ఎగస్ట్రాగా వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారం ఇంకొక పాదం అంచున వేసుకుంటే ఈక్వల్గా సరిపోతుందండి. ఆది బ్లౌజు మైన వస్తుంది. అంతేనండి. ఇంకో సైడ్ కూడా షేర్ బెల్ట్ అలాగే కుట్టేసుకోవాలండి. రెండు ఈక్వల్గా ఉన్నది చెక్ చేసుకొనేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే రెండింటిని కుట్టేశాను. రెండు పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఉక్సు కాజా పట్టీలు అయితే వేసుకోవాలి. నేనైతే ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి అయితే వేస్తున్నాను. చూడండి, కొంచెం ఫోల్డ్ చేసుకునేసి స్టిఫ్గా ఉంటుందని నేను డబల్ అయితే తీసుకున్నాను, డబల్ క్లాత్. ఇక్కడ కొంచెం ఫస్ట్లో ఫోల్డ్ చేసుకునేసి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకునేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి పాదం ఖర్చుతో. పాదం అంటే కొంచెం అండి, ఒక పావించు. ఇలా కుట్టుతో ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇలా రివర్స్ పెట్టేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా ఫోల్డ్ అవ్వడానికి. ఇలా టాప్ స్టిచ్ వేసుకొనేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయాలి. మనం కుట్టేసుకున్నాం కదా అక్కడ వరకు పెట్టేసుకొని తర్వాత రెండో ఫోల్డ్ నీట్గా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కనిపించకుండా ఉండాలి లైనింగ్ అనేది. ఇలా లోపలికి పెట్టేసుకునేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఉక్సు పట్టు అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొలత పెట్టి చూసుకోవాలండి ఆది బ్లౌజ్తో. చూడండి, కొంచెం ఎగస్ట్రాగా వచ్చింది. అలాగే నెక్ వరకు చూసుకుంటే కూడా కొంచెం ఎగస్ట్రానే ఉందండి. షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత ఆ ఖర్చుతో కలిపి కూడా కొంచెం ఎగస్ట్రాగా ఉంది. ఇలా నెక్ దగ్గర కొంచెం కరువు తిప్పేసి కొంచెం కట్ చేస్తే సరిపోతుందండి. అంతేనండి. ఇప్పుడైతే ఈక్వల్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈక్వల్గా సరిపోయింది చూడండి. అంతేనండి. నెక్స్ట్ టాకా పట్టి కూడా అంతేనండి. రైట్ సైడ్లో చెప్పుకున్నాం కదా, రైట్ సైడ్లో అయితే కూడా కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఇది కూడా డబల్ అయితే తీసుకున్నాను క్లాత్. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఇదైతే రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇటు సైడ్ నుంచి స్టిచ్ అయితే చేసుకోవాలి. అప్పుడు రైట్ సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రాంగ్ సైడ్ లైనింగ్ వైపు నుంచి కుట్టేసుకోవాలి. ఇలా పాదం ఖర్చుతో ఇది కూడా అంతేనండి. ఇలాగా స్టిచ్ చేసుకునేసి చూడండి, తిప్పి చూపిస్తాను. ఫస్ట్ చిన్నగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చిన్నగా ఇలా ఒక ఫోల్డ్ చేసేసుకునేసి నెక్స్ట్ ఫోల్డ్ అనేది మనం వేసిన కుట్టు దగ్గరికి రావాలండి. ఇలాగా అండి, అంతేనండి. ఫస్ట్ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాదం ఖర్చుతో అండి, పాదం ఖర్చుతో మళ్ళీ ఒక ముందర వైపుకే అండి ఫ్రంట్ సైడ్కే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో టాకాలు వస్తాయండి. తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కూడా ఈక్వల్గా ఉంది లేనిది చెక్ చేసుకోవాలండి. చూడండి, ఈక్వల్గా సరిపోయింది. సో మనకు కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. ఇలాగ బ్యాక్ పార్ట్ సీదా పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈక్వల్గా ఉండేటట్టు నెక్ సైడ్ అయితే ఈక్వల్గా రావాలండి. షోల్డర్ సైడ్ కట్ చేసినా పర్వాలేదు. ఇలా వచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత అదే లెంత్ అదే విడ్త్తో ఇటు సైడ్ రెండో సైడ్ కూడా షోల్డరు జాయింట్ అలాగే చేసుకోవాలండి. అయిపోయిందండి షోల్డర్ జాయింట్స్ కూడా. తర్వాత మనం హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు అండి నెక్ చుట్టూ, లేదంటే హ్యాండ్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇలా పెట్టేసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ నా వైపు వచ్చింది, పార్ట్ అనేది ఆపోజిట్లో వచ్చింది కదా. బిగినర్స్ అయితే ఫస్టే లోతు తీసుకుంటే హ్యాండ్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసం చెప్తున్నాను, కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం వదిలేసి ఉంటాం కదా, అక్కడ నుంచి మిడిల్లో 1-1.5 ఇంచులు వెడల్పుతో ఉండాలండి. అక్కడ వరకు లోతు తీసుకోవాలండి. తీసుకొని మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత షోల్డర్ అండి, షోల్డర్స్ ఖర్చులు ఉంటాయి కదా, బ్యాక్ సైడ్కే పెట్టేసుకొనేసి స్టిచ్ అయితే మిడిల్ నుంచి వేసుకుంటూ రావాలండి.
హ్యాండ్ మొత్తాన్ని హ్యాండ్లోకి అయితే తీసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ మొత్తాన్ని హ్యాండ్లోకి తీసుకొని నీట్గా ఒక పాదం ఖర్చుతో కుట్టేసుకుంటూ రావాలండి. తర్వాత అటు సైడ్ కూడా అంతేనండి, మిగిలిన సగం కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకేమైనా సుంచులు ఉన్నాయా లేదా, నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకునేసి మనమైతే మళ్ళీ తర్వాత డబల్ స్టిచ్ అయితే కూడా వేసుకోవాలండి. నేనైతే వేసేసాను. తర్వాత ఇంకో హ్యాండ్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్. తర్వాత హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను 1.5 ఇంచులతో హెమ్మింగ్ పట్టిని అయితే రెడీ చేసుకొని జాయింట్ చేసుకున్నాను. క్రాస్ పీసెసే తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఖర్చులు హెమ్మింగ్ పట్టి ఖర్చులు కింది వైపు ఉండాలి. ఎదురెదురుగా వచ్చేసి రైట్ సైడే ఉండాలండి. బ్లౌజు రైట్ పార్ట్ ఉంది కదా, రైట్ సైడు, అది వచ్చేసి హెమ్మింగ్ పట్టికి ఆనుకొని ఉండాలి. ఇలా పెట్టేసుకునేసి చూడండి, బ్లౌజ్ని అయితే ఏమాత్రం సాగబెరకకూడదండి, నెక్ షేప్ అవుట్ అవుతుంది. హెమ్మింగ్ పట్టిని మాత్రమే లాగచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది, నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తున్నారు కదా, అర్థమైపోతుంది. ఇలా ఒక పాదం ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. లాగి నీట్గా వేసుకోవచ్చు. తర్వాత అంతా వేసిన తర్వాత కొంచెం టక్స్ ఇచ్చుకోవాలండి. మనము నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ నెక్ కదా, అక్కడి వరకు ఇలా టక్స్ ఇచ్చుకోవాలి నీట్గా. టక్స్ మొత్తం ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఆ ఖర్చులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టిని. తర్వాత ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు అనేటి హెమ్మింగ్ పట్టి వైపు పైకి లోపలికి లోడింగ్ లాగా అయిపోవాలండి. లోడింగ్ పద్ధతిలో అండి అలా పెట్టేసుకొని బ్లౌజ్కి కుట్టు పడకూడదండి, హెమ్మింగ్ పట్టి పైన మాత్రమే కుట్టు రావాలి. ఫస్ట్లో రబ్ చేసేసి ఇలా లోడింగ్ పద్ధతిలో లోడ్ చేసుకుంటూ ఆ ఖర్చునన్నిటిని హెమ్మింగ్ పట్టి పైన కుట్టేసుకుంటూ ఇలా రావాలండి. మొత్తం ఇలాగేనండి, మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మొత్తం స్టిచ్ చేశానండి. తర్వాత చూడండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉంది కదా, ఆ ఎగస్ట్రా పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, బ్లౌజ్ కట్ అయిపోతుంది చూసుకోకుండా కట్ చేస్తే. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలండి. హెమ్మింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలండి. అంత లోపల ప్రకారం లూజ్ కుట్ అయితే వేసుకున్నాను, లేకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు జాయింట్ అండి, బ్లౌజ్ జాయింట్ అండి, సైడ్ జాయింట్ నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకునేసి ఫస్ట్ చివరిలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నీట్గా సర్దుకుంటూ ఖర్చులు అనేటి పాదం వైపుకు ఉండేటట్టు చూసుకుంటూ, హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా అంతేనండి, పాదం వైపు ఉండేటట్టు చూసుకుంటూ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని మొత్తాన్ని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని వెడల్పు ఎంత ఉంది అనేది, ఖర్చులు ఎంత ఉన్నాయని చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతేనండి, అలాగే ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకునేసి చూసుకునేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. నీట్గా పాదం వైపు ఖర్చులు పెట్టేసుకుంటూ ఇలా నీట్గా ఇక్కడైతే ముందుగానే మనం ఖర్చులు అయితే ఎంత తీసుకున్నామో అంతవరకే పెట్టేసుకొని కింద కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మిడిల్లో అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మిడిల్లో వేసుకోవచ్చు, అటు సైడ్కి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే మిడిల్లో వేస్తున్నాను. ఇప్పటికైతే స్టిచ్చెస్ అయితే కంప్లీట్ మన ఇష్టం అండి, ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను. ఇప్పుడు ఇంకో సైడ్ జాయింట్ కూడా అంతేనండి, మొత్తం సైడ్ జాయింట్లు మొత్తం అయిపోయాయి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ సరిపోయిందా లేదా బ్లౌజ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆది బ్లౌజ్ తీసుకొనేసి ఉక్స్ సైడ్ మాత్రమే జాయింట్ చేసాం కదా, హ్యాండ్ జాయింట్ అక్కడ వరకు చూసుకోవాలండి. ఇది చెస్ట్ లూజ్ అండి, సరిపోయిందండి. తర్వాత హ్యాండ్ కూడా చూసుకోవాలండి, హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ కూడా సరిపోయిందండి. కింద కూడా నడుము కూడా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఈక్వల్గా వచ్చేసిందండి, సరిపోయింది. అంతేనండి, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.